భారతదేశంలో ప్రతి 5గురిలో 2కి ఖచ్చితంగా షుగర్ వ్యాధి అనేది ఉంటుంది. లైఫ్ స్టైల్లో మార్పులు, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా డయాబెటీస్ అనేది ఉంటుంది. మధుమేహం ఉన్నవారు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే ఈ వ్యాధి అస్సలు కంట్రోల్ అవ్వదు. ప్రస్తుత కాలంలో చాలా మంది అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీటిల్లో డయాబెటీస్ కూడా ఒకటి. షుగర్ వ్యాధి అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం బాధపడుతూ ఉండాల్సిందే. ఈ వ్యాధికి ఇంకా సరైన మందు లేదు. కేవలం ఆహారంతో మాత్రమే కంట్రోల్ చేసుకోవాలి. షుగర్ ఉన్నవారు ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. దీని వలన రక్తంలో షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా ఉంటాయి. ఇలా డయాబెటీస్ వచ్చిన వాళ్లు మటన్కి కూడా దూరంగా ఉండాల్సిందే. ఎందుకంటే మటన్లో శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. దీని వలన షుగర్ లెవెల్స్ అనేవి మరింతగా పెరుగుతాయి. మటన్ శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. కాబట్టి ఎలాంటి వ్యాధి లేని వాళ్లైనా మటన్ తక్కువ మోతాదులోనే తీసుకుంటేనే ఆరోగ్యం. షుగర్ వచ్చిన వాళ్లు మటన్కి బదులు చికెన్, చేపలు తినవచ్చు. ఇవి కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి, లేదంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. డయాబెటీస్ ఉన్నవారు నాన్ వెజ్ తక్కువగా తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఇవి కూడా మితంగా తీసుకుంటూ ఉంటే మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఇవి శరీరానికి శక్తిని కూడా ఇస్తాయి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసిన షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు.